తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రఖ్యాతి వహించినటువంటి గండిపేట మేధావిగా పేరుగాంచినటువంటి రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ మెంటే పద్మనాభం గారి అల్లుడిగా వారు చాలామందికి చిరపరిచితులు అయినప్పటికీ తనదైనటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించి అట్లాగే ఒక విద్యావేత్తల కుటుంబంలో జన్మించి విద్యాసంస్థల్ని ఈవేళ భీమవరంలో ప్రజల సేవ కోసం వాటిని వినియోగిస్తూ ప్రజారాజ్యం సమయంలో కీలకమైన పాత్ర పోషించారు ఆరేటి ప్రకాష్ గారు. చెప్పండి ఆరేటి ప్రకాష్ గారు, ఏమిటి ఈ తెలగ బలిజ కాపు రిజర్వేషన్లు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాగానే అద్భుతాలు జరుగుతాయి, ఈ సామాజిక వర్గం కనీవిని ఎరుగునటువంటి ఒక అత్యున్నతమైన స్థితిని పొందుతుంది, అట్లాగే దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఇది ఒక కొలిక్కు వస్తుంది, వచ్చి జాతి కొంత లబ్ధి పొందుతుంది అని చెప్పి మేధావులు చాలామంది ఆశించారు, ఎదురు చూశారు. మేధావులతో పాటు ఆ తర్వాత తరాల వాళ్ళు కూడా చాలా ఆకాంక్షలు దీని మీద పెట్టుకున్నారు. ఈవేళ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు దయచేసి నన్ను సామాజిక వర్గ పరంగా ఆ దృష్టికోణంతో చూడొద్దు, నన్ను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా చూడండి అని వారు వెలుబుచ్చినటువంటి సంగతి మనకు తెలిసిందే. సరే, కాసేపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావనని వారు వెలుబుచ్చినటువంటి అంశాలని పక్కన పెడితే అసలు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల యొక్క పూర్వాపరాలు చాలామందికి తెలీదు. వాటి గురించి ఒకసారి మీ మాటల్లో వినాలని. నమస్కారం శ్రీకాంత్ గారు. నాకన్నా కూడా ఈ అంశాల మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే మా కాపు చరిత్రకు సంబంధించి మీరు చరిత్రకారులు, జనరల్గా సోషల్ యాక్టివిటీస్లో చాలా విషయాలు ఉంటే దాంట్లో ప్రత్యేకంగా కాపుల గురించి విశేష కృషి చేశారు కాబట్టి మేము మీకు రుణపడి ఉన్నాం. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టండి అని చెప్పు. అసలు ఆయన ఇష్యూలో ఆయన పక్కన పెట్టదు, కలదు, సంబంధం లేదు. ఎందుకంటే ఆయన రిజర్వేషన్ ఇప్పిస్తాననే ధైర్యంతో ఎప్పుడు మాట్లాడిన దాఖలా కూడా లేదు. ఆయన టైమ్లీగా ఆయన అన్నాడేమో తప్ప అది పక్కన పెడితే అలా ఆ విషయం పక్కన ఉంచుదాం. అంటే రిజర్వేషన్స్ గురించి దేశవ్యాప్తంగా సార్ మనం అంటే చాలామంది అంటే మీకు చాలా విషయాలు నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి మనతో తెలియకన్నా వీక్షకులకు చాలామందికి తెలియాలి, చాలా అంశాలు తెలియదు కాబట్టి ఒకసారి మీరు డీటెయిల్గా అడిగితే ఒకసారి వెనక్కి కూడా వెళ్దాం. నాకు కొంచెం టైం ఉంటాయి. యాక్చువల్గా భారతదేశం రిజర్వేషన్స్ అనేది మొట్టమొదటిసారిగా షాహు మహారాజ్ అని చెప్పేసి కొల్హాపూరి మహారాజా ఈ ఫస్ట్ ఆయన ఇంగ్లాండ్లో ఉండి ఇంగ్లాండ్లోంచి ఒక గెజెట్ పబ్లికేషన్ ఇచ్చాడు ఆయన 1902లో. ఛత్రపతి శివాజీ గారి మునిమనవుడు అవుతాడు. అంటే ఆ క్లైను క్యాస్ట్ వస్తే హీ బిలాంగ్స్ టు కుర్మీ కమ్యూనిటీ. కుర్మీ కమ్యూనిటీ ఏం చెప్తామంటే సహజంగా మన ఆంధ్రప్రదేశ్లో మున్నూరు కాపులకి వాళ్ళకి దగ్గర సన్నిహిత సంబంధంలో కాపు కమ్యూనిటీగా అలా మనం తీసుకుంటాం. దానికి సంబంధించి మన మహారాష్ట్ర మాజీ సీఎం గారు అదే జ్యోతిరావు ఆదిత్య అని చెప్పేసి ఒక ఎంపీ ఉండేవారు. ఓకే, శరద్ పవార్ మేనమామ అవుతారు. శరద్ పవార్ గారు ఈ ఆదిత్య గారికి మేనమామ అవుతారు. శరద్ పవార్ గారికి ఆయన మేనమామ అవుతారు వరుసకే. ఆయన ఆ పార్టీలో ఎంపీగా రాజ్యసభ చేశారు. అప్పుడు ఆయన చాలా మీటింగ్కి కాపు మీటింగ్కి ఆంధ్ర వస్తూ ఉండేవారు మన కామన్గా. సో దే ఆల్సో అగ్రీడ్ దట్ వీఆర్ కాపు అండ్ కుర్మీ ఆర్ వన్ క్యాస్ట్ అనేది. మా సాహు మహారాజు యాక్సిడెంటల్లీ హీ బిలాంగ్స్ టు కుర్మీ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ అనుకున్నాం అనుకోండి. అంటే ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో రిజర్వేషన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఆయన 50% అవుట్ అండ్ అవుట్ 50% అన్ని జాబుల్లో కూడా రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత వచ్చేటప్పటికి 1907 or 9 మద్రాస్ గెజెట్ 4 జార్జ్ గెజెట్లో రిజర్వేషన్ సంబంధించి అప్పట్లో కొంచెం ఆర్థికమైన వెసులుబాట్లు, కొన్ని ఉద్యోగాల్లో వెసులుబాట్లు ఇచ్చేవారు. అలాగ అందులో తెలగ కాపులు కూడా 2-3 గెజెట్లు ఇవ్వడం జరిగింది 1907, 9లో కూడా. తర్వాత 1919లో మింటే మార్లే రిఫార్మ్స్ అని వచ్చినాయి. ఆ రిఫార్మ్స్ ఎక్కువగా ఈ డిప్రెస్డ్ క్యాస్టెస్ గురించి అప్పుడు అందులో అడ్రస్ చేయడం జరిగింది. ముస్లిమ్స్ కానీ దళిత్స్ కానీ అలాగే కాపులు వీళ్ళందరూ అందులో మద్రాస్ గెజెట్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇది పక్కన పెడితే 1927లో సైమన్ కమిషన్ అని ఒకటి వచ్చింది. అది పూర్తిగా వ్యతిరేకించారు. అది సైమన్ కమిషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తులో భారతదేశానికి సంబంధించిన యాక్ట్స్ అన్నింటి కూడా రిఫార్మ్స్ ఎలా చేయాలని చెప్పేసి దాన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం సైమన్ అనే కమిషన్ పెట్టారు. దురదృష్టం ఏంటంటే దాంట్లో అందరూ కూడా బ్రిటిషర్సే ఉన్నారు మెంబర్స్గా. అందులో నో ఇండియన్ వాజ్ ఇంక్లూడెడ్ దాంట్లో. దానివల్ల పూర్తిగా వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఉద్యమం కూడా జరిగింది. సైమన్ గో బ్యాక్ అనేది చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అది కూడా ఒక భారతదేశం స్ఫూర్తిని రచిస్తాయి. కానీ యాక్చువల్గా సైమన్ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురావడం కోసం స్టడీ చేయడానికి వచ్చాడు అతను. సో అది పక్కపోయింది. దాని తర్వాత 1930 నుంచి 32 దాకా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి ఇంగ్లాండ్లో.
దాంట్లో కూడా ఆల్మోస్ట్ సైమన్ కమిషన్ ఏమైతే చెప్పారో భవిష్యత్తులో 1935 యాక్ట్కి భారత ప్రభుత్వ చట్టానికి వచ్చిన అంశాలను కూడా దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ మూడు అందులో మహాత్మా గాంధీ గారు కొన్నింటికి వెళ్ళాడు, మన డాక్టర్ అంబేద్కర్ అండ్ ఆయన అన్నింటికి అపీర్ అయ్యాడు. ఆయనతో పాటు సార్ కేవీ రెడ్డి నాయుడు గారి పేరు విని ఉంటారు. సార్ కుర్మా వెంకటరెడ్డి నాయుడు ఈజ్ బిలాంగ్స్ టు వెస్ట్ గోదావరి తెలంగాణ కమ్యూనిటీ. ఆయన ఈజ్ ద ఓన్లీ పర్సన్ మద్రాస్ స్టేట్లో, అంటే మద్రాస్ స్టేట్లో సీఎం గారు చాలామంది చేశారు, గవర్నర్ గారు చేశారు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఈ యాక్టెడ్ యాజ్ సీఎం అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ స్టేట్. అది మనకందరు గర్వకారణం. ఈ థరోలీ ఆనెస్ట్ మ్యాన్. ఆయన చాలా ఉదారవాదాలు ఉన్నాడు. ఈజ్ అడ్వకేట్ బై బేసికలీ అడ్వకేట్. ఆయన కూడా అందులో పాల్గొనడం, ఆయన కూడా ఈ దళితుల గురించి, ముస్లిమ్స్ గురించి, సిఖ్స్ గురించి, డిప్రెస్డ్ క్లాసెస్ గురించి కూడా వీటిలో చర్చించి వాళ్ళందరికీ న్యాయం చేయడంలో ఆయన కూడా పాత్ర తెలుసు. దాంతోపాటు కాపులు కూడా కొంత న్యాయం చేయడం ప్రయత్నం చేశారు ఆయన. ఇది ఎప్పటికీ 1932 వరకు లెక్కేసుకుంటాం. సో ఆఫ్టర్ డిపెండెన్స్ మనం లెక్కేసుకుంటే డిఫరెంట్ యాక్ట్స్లో వచ్చినాయి, కొన్ని రిజర్వేషన్స్ వచ్చినాయి మద్రాస్ స్టేట్కి సంబంధించి. కానీ 1953 దాకా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మద్రాస్ స్టేట్లో ఉండేది మనది. అలాగే మున్నూరు కాపులు వచ్చేసరికి నిజాం స్టేట్లో ఉండేది. సో 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడినప్పుడు, ఆంధ్రప్రదేశ్ మన పొట్టి శ్రీరామ్ గారు బలిదానంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడినప్పుడు యాస్టీజ్గా మద్రాస్ స్టేట్లో ఏదైతే బ్యాక్వర్డ్ లిస్ట్ ఉన్నో ఆ లిస్ట్ అంటే యాస్టీజ్గా ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలా అడాప్ట్ చేసుకున్నప్పుడు అందులో తెలగా బలిజావు అంటారు, అందరూ కూడా అందులో ఉన్నారు యాక్చువల్గా. అయితే 1956 ఆంధ్రప్రదేశ్, విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర మెర్జ్ అయిపోయి ఒక స్టేట్కి ఏర్పడినప్పుడు సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అది ఎలా జరిగిందో ఆయన విల్ఫుల్గా చేసి ఉంటాడని మనం పూర్తిగా బయలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపుల్లో మున్నూరు కాపుల నుంచి, తూర్పు కాపుల నుంచి, బలిజీలో ఓటరీ సెక్ట్, బలిజీలో చిన్న చిన్న స్మాల్ సెక్ట్స్ నుంచి మిగిలిన కాపుల్ని అందరినీ కాపు తెలగా బలిజా అంటారని ఆ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. అది చాలా దురదృష్టం. కాపు జాతికి సంబంధించిన ఓవరాల్గా ఒక పెద్ద కమ్యూనిటీగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమ్యూనిటీగా ఉంటూ ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా అప్పటికే వెనకబడతనంతో వచ్చేసిన కాపులకు సంబంధించి చాలా సెట్ బ్యాక్ జరిగింది. అప్పుడు 1956 తర్వాత అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా లేని కారణంగా చేయకపోయినా అప్పటి నుంచి కూడా అడుగుతూ వస్తే 1960లో 61లో దామోదరం సంజయ్ గారు, ఆయన దళితులని చెప్పడం కూడా కాదు, ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్, గ్రేట్ పర్సన్, చాలా వాల్యూస్ ఉన్న మనిషి, గ్రేట్ విమెన్, ఎడ్యుకేటెడ్ మనిషి, తర్వాత విశాల భావంలో ఉన్న మనిషి, ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక సోషల్ యాక్టివిటీస్ పూర్తి అవగాహన ఉన్న మనిషి. ఆయన సీఎం అయినప్పుడు ఆయన 3250 జీవో అని చెప్పి 1961లో ఇచ్చారు. దాంట్లో ఈ ఇంక్లూడెడ్ కాపుస్. ఆయన అన్న మాట ఏంటంటే గోచీలు కూడా లేని కాపులకి ఓసీలు ఏంటి అంటే మన ఆంధ్ర అనుకోవడానికి, అంటే ఇంత వెనకబడి ఉన్న కాపుల్ని ఓసీలుగా పెట్టడం ఏంటి, వాళ్ళని బీసీలుగా పెట్టడం. 1961లో ఈ ఇంక్లూడెడ్ కాపుస్ ఇంటూ బీసీ లిస్ట్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 3250 ఆఫ్ 1961. అది 66 దాకా కంటిన్యూ అయినాయి. దురదృష్టం ఏంటంటే 66లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉండగా ఆయన సీఎంగా మళ్ళీ ఏమో తొలగించబడ్డాయి. సరే, కారణాలు ఏమైనా దాని జోలికి వెళ్ళట్లేదు, అది పక్కన పెడితే ఇది కాపులకు సంబంధించిన అంతవరకు జరిగిన హిస్టరీ.